హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ ట్యూన్ నేను మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మొన్న థర్డ్కి Asus Zenfone Max Proని నేను ఆన్లైన్లో ఆర్డర్ చేయడం జరిగింది. సో ఆర్డర్ చేశాక మన యూట్యూబ్ కమ్యూనిటీలో అండ్ ఫేస్బుక్ పేజెస్లో కూడా పోస్ట్ చేశాను. సో ఆర్డర్ చేసినట్లు ఆర్డర్ చేశాక చాలామంది అయితే కమెంట్స్ పెడుతున్నారు, ఏమైందన్నా ఇంకా రివ్యూ చేయలేదు, ఆర్డర్ చేసావు కదా మొబైల్ రాలేదా, రివ్యూ ఎందుకు చేయట్లేదని అయితే కమెంట్స్ పెడుతున్నారు. సో దీని గురించి నేను ఈరోజు వీడియోలో మాట్లాడబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్, నేను ఈ మొబైల్ని రివ్యూ చేద్దామని చెప్పేసి Asus టీమ్తో మాట్లాడడం జరిగింది. సో మెయిల్ చేశాను నేను వాళ్ళకి. వాళ్ళు ఏం చెప్పారంటే, సారీ సార్, మా దగ్గర చాలా తక్కువ మొబైల్స్ ఉన్నాయి, సో అందుకనే మేము మీకు రివ్యూ యూనిట్ ఇవ్వలేకపోతున్నాము అని చెప్పారు. సో సరే, నో ప్రాబ్లం, రివ్యూ యూనిట్ లేకపోయినా కూడా సో మనం మొబైల్ని కొని రివ్యూ చేద్దామని చెప్పేసి థర్డ్కి సేల్లో పార్టిసిపేట్ చేసి మొబైల్ని అయితే కొన్నాను. సో మొబైల్ అయితే ఈజీగానే దొరికింది. సో ఆర్డర్ చేశాను. సో ఆర్డర్ చేశాక నాకు ఎక్స్పెక్టెడ్ డేట్ 14th అని ఇచ్చారు. సో 14th ఇచ్చాక నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో 14th ఏంటి, మొబైల్ కొన్న ఒక 11-12 డేస్ కానీ డిసప్పాయింట్ అయ్యాను. సో రివ్యూ అంటే తొందర చేయాలి కదా, సో అందుకే నేనైతే టెన్షన్ అయ్యాను. సో అయినా పర్లేదు, 5th 6th లోపు వస్తుందని అనుకున్నాను, వెయిట్ చేశాను. సో 5th అయింది, 6th అయింది, మొబైల్ అయితే రాలేదు. బట్ నాకు తెలిసిన ఫ్రెండ్స్కి అయితే చాలామందికి వచ్చింది మొబైల్ అయితే. మ్యాక్సిమం 6th లోపు అయితే వచ్చేసింది. విలేజ్లో కూడా ఉన్నారు మా రిలేటివ్స్, సో ఒకరు, వాళ్ళకు కూడా వచ్చింది. బట్ నేను సిటీలోనే ఉంటాను, అవుట్స్కర్ట్స్ కూడా కాదు, సిటీ సెంటర్లో ఉంటాను హైదరాబాద్లో. నాకైతే రాలేదు, నాకు ఎందుకో అస్సలు అర్థం కాలేదు. నేను కాంటాక్ట్ అయ్యాను ఫ్లిప్కార్ట్ని. సో ఈ విధంగా మా ఫ్రెండ్స్ అందరికీ వచ్చింది, సో నాకు ఒక్కనికే రాలేదు. సో రీజన్ ఏంది, నాకు తొందర కావాలి మొబైల్, కొంచెం అర్జెంట్ కావాలని. సో నేను డైలీ కాంటాక్ట్ అవ్వడం స్టార్ట్ పెట్టాను. సో వాళ్ళు కూడా, సో మా చేతులు ఏం లేదు సార్, మొత్తం కొరియర్ టీంలో ఉంటుంది. సో సెల్లర్ అండ్ కొరియర్ టీం వాళ్ళు ప్రాసెస్ చేస్తే మేము మీ ఆర్డర్ గురించి స్టేటస్ చెప్పగలం సార్ అని చెప్పారు. సో సరే అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. సో వస్తుందని వెయిట్ చేశాను. బట్ ఇవాళ డేట్ చూసుకుంటే 8th, మనకు 10th సెకండ్ సేల్ ఉంది. అయినా నా దగ్గరికి అయితే మొబైల్ ఇంకా రాలేదు. సో 10th లోపు అయితే నేను దీన్ని అన్బాక్సింగ్, కెమెరా రివ్యూ, గేమింగ్ రివ్యూ అండ్ ఇంకా Honor 9 Lite, Redmi Note 5 Proతో కంపేర్ చేద్దాం అనుకున్నాను. సో తొందరగా ఒక 5th లోపు వస్తే 10th లోపు ఒక ఫుల్ రివ్యూ కూడా ప్రొడ్యూస్ చేద్దామని అయితే ప్లాన్ చేసుకున్నాను. బట్ అనుకున్నట్లయితే ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు. సో చాలా లేట్ చేశారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే. చాలామందికి డెలివర్ చేశారు, కొంతమందికి డెలివరీ చేయలేదు. సో నాకే అర్థం కావట్లేదు, ఓన్లీ నాకే డెలివరీ అవ్వలేదా లేకపోతే ఇంకా వేరే వాళ్ళకు కూడా డెలివరీ కాలేదా అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఈ Asus Zenfone Max Proని ఆర్డర్ చేస్తుంటే కింద కమెంట్స్లో షేర్ చేయండి. సో మీ ఆర్డర్ స్టేటస్ గురించి, డెలివరీ అయిందా, ఒకవేళ మీకు డెలివరీ అవుతే డెలివరీ అయిందని కమెంట్ చేయండి. ఒకవేళ డెలివరీ అవ్వకపోతే అవ్వలేదని చెప్పేసి మీ ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ కూడా కమెంట్ చేయండి. సో దీనివల్ల ఎవరైతే ఆర్డర్ చేశారో, మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు కొంచెం యూజ్ అవుతుంది మీ కమెంట్ అనేది. సో ఫ్రెండ్స్, నేనైతే ఫ్లిప్కార్ట్ తరపున అండ్ Asus తరపున నేను సారీ చెప్తున్నాను. సో నాకైతే మొబైల్ రాలేదు, రివ్యూ చేద్దాం అనుకున్నాను తొందరగా, బట్ పాసిబుల్ అయితే అవ్వలేదు. అయినా కూడా నో ప్రాబ్లం, మొబైల్ రాగానే ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. సో కొంచెం వెయిట్ చేయండి, సపోర్ట్ చేయండి. డెఫినెట్గా అందరికన్నా మంచి క్వాలిటీ వీడియోని అయితే నేను మీ ముందుకు తీసుకొస్తాను. అన్బాక్సింగ్, కెమెరా రివ్యూ, గేమింగ్, Redmi Note 5 Pro అండ్ ఇంకా Honor 9 Liteతో కంపేర్ చేసి, సో ఇవన్నీ కూడా వీడియోస్ని తీసుకొస్తాను. సో కొంచెం వెయిట్ చేయండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.